గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బేబీ పీప్రాసి. సో ఇవాళ అయితే నేను స్కూల్ ఎగ్గొచ్చాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ స్కూల్ ఎగ్గొడితే అన్న డిఐఎంఎల్గా ఉంటుంది అని చెప్పమన్నారు. అంటే రొటీన్ ఎలా ఉంటుంది అన్నారు. అది లైవ్లో చూపిద్దామనేసి నేనైతే ఇవాళ ఆబ్సెంట్ అయ్యాను. సో 2 వీడియోలు ఒకసారి కవర్ చేసేయచ్చు కదా. రేపు స్కూల్ హాలిడే, ఇవాళ నార్మల్ హాలిడే నేను పెట్టుకున్నది. సో 2 వీడియోలు కవర్ చేయొచ్చు అనే స్టెప్స్ నేను ఇవాళ హాలిడే. సో రేపు చేసుకుంటాను. అదేదో అదే పోయి మేము చారు కూడా వండవచ్చు కదా. వద్దులే, నువ్వు వండిన చారు తిన్నా. సో ఇప్పుడు చూసారు కదా, కొన్న సెక్యూరిటీ గార్డ్ నేను ఇప్పుడు దీని చుట్టూ తిరుగుదన్నమాట. మన పనులు చూసుకోండి. చచ్చిపోయింది గైస్, కరెంట్ షాక్ కొట్టిన కాకి. ఫ్రెండ్స్ గుడి 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 మా ఊరి గుడి ఫ్రెండ్స్. ఇది మా ఊరి గుడి. దండం పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి జూమ్ చేయాలా. సో ఇవిడ మా మైడమ్మ. ఓకే, ఇక్కడ స్వామిల వాళ్ళు ఉంటారు. సో అందుకనేసి ఇవన్నీ ఇక్కడ వేసారనమాట. మన సైడ్ నుంచి వెళ్ళిపోదాం. అదండి పదండి తీసుకెళ్తాం. మళ్ళీ వద్దాం. సో గుడి చుట్టూ రౌండ్ అంటే యాక్చువల్లీ ఇటు నుండి రివర్స్ తిరగాలి, నేను అటు నుండి తిరిగాను అనమాట. ఇప్పుడు పదండి మనం గట్టెక్కిపోదాం. గట్టి పూసి పట్టుకుని ఈ గట్టెక్కేస్తాను నేను. ఈ గట్టెక్కి ఆ గట్టెక్కి కూర్చుంటే కనబడతాయి అనమాట. ఇదంతా చెరువు, ఇది గుడి. నేను ఈ గట్టుకు పోయాను, గట్టి ఎక్కిపోయాను అనమాట. ఇప్పుడు దిగాలి. ఎక్కడం బాగానే ఉంటుంది, దిగడమే. పడితే కాలు ఇరుగుతాయి. అప్పుడు మా చెల్లి ఉండేది కదా. ఇక్కడైతే మనకు ఖాళీ ప్లేస్. నాకు ఎప్పుడైనా ఫంక్షన్ అయితే ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్. సో అలా ఊరి మీద తిరుగుతానమాట. అప్పుడు వీడియో చేస్తున్నాను కదా. రోడ్డు వచ్చారు, పెద్ద సంచులు ఉన్నాయి. అందులో మనం వేసుకొని వెళ్ళిపోయారు అంతే. ఇది మా ఇంటికి ఇంకొక తాగుదండి, అందుకే ఇటు నిండి వచ్చేసింది. కానీ అన్నారు కదా 3 మనం పంపించడు. మళ్ళీ కొట్టుకెళ్దాం పదండి. వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండడం చూశాను నేను. అటు నుంచి సందులో దూరిపోయాను అనమాట. సందులోకి పరిగెట్టినప్పుడు వీడియో తీయలేను అనమాట నేను. అది కూడా తీస్తే బోలేకుండా పరిగెట్టాను నేను. ఏదో పరిగెట్టాను అనుకున్నాను. ఇది ఒకలా ఉంది. అదే మొక్కలు నీళ్ళు వేయడానికి వెళ్తాం. సో ఇప్పుడు గ్యాస్ వచ్చింది.
మ్యాడ్ మీదకి వెళ్తున్నాను. కొంచెం ఒక 10 minutes కష్టపడితే ఒక ఇట్లోకి ఉంటాయి అన్నమాట. నేను ఒక చేతిలో అయితే బకెట్ తెగిపోయి కింద పడుతుంది. నా భయం నాది. ఇంత ఇది పడుతుందో తెలియదు. ఎంతైనా ఒక చేతులు ఆడడం కష్టమే తెలుసు. ఈ వాటర్ తీసుకెళ్ళి మొక్కలకి ఎత్తుకోండి. ఎంత కష్టపడితే రాదు ఈ వాటర్. ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్స్ ఏంటని చెప్తానంటే ఇసుక అని చెప్పలేదు, నేను రాయి అని చెప్పాను అనమాట. రాయి కాదు ఇది, ఇసుక. బీచ్లో దొరుకుతుంది కదా ఆ ఇసుక ఇది. సో ఆ ఇసుకను అయితే ఇందులో వేసి చిన్నది మంచి మట్టి అయితే వేసాను. ఆ మట్టిలో ఈ మొక్క అయితే వేసాను అనమాట. ఇదిగోండి, ఇది గ్రో అవుతుందో లేదో తెలీదు. అది గ్రో అయిందంటే మంచిగా ఖచ్చితంగా మీకు చెప్తాను. సో నేనైతే ఇప్పుడు మంచిగా వాటర్ వేస్తాను. నేనైతే ఈ వాటర్ వేసేటప్పుడు పనులన్నీ చేస్తాను అనమాట. అది మీకు చూపించడానికి ఈ వీడియో. సో ఫస్ట్ ఇప్పుడు మనం కష్టపడి తెచ్చింది ఇందులో వేసుకోవాలి. వేసాక మనం కనుక ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ చెట్టుకి 4 ఫ్లవర్స్ అయితే వస్తాయి. సో అందులో ఒకటైతే ఇందులో వేస్తున్నాయి. వాటర్ మళ్ళీ వాటర్ ఉంది కదా, వాటర్ తీస్తాడు అనమాట. పదండి లెట్స్ కంటిన్యూ. నేనైతే వదిలేసాను అన్నమాట. పువ్వులు వేసేసాను, అందులో ఉన్న పువ్వులన్నీ అందులో వేసాను. నేను 4 ఫ్లవర్స్ వచ్చాయి, 4 వేసేసాను. మనమైతే ఇది మంచిగా మ్యారినేషన్ చేస్తే ఒక 2-3 డేస్లో మాన్యూర్ అయితే వస్తుంది. ఆ మాన్యూర్ తీసుకెళ్ళి లైబ్రరీకి వెళ్తున్నాం. స్కూల్ ఎగ్గొట్టి లైబ్రరీకి వెళ్తున్నాము. చలో స్కూల్ ఎగ్గొట్టేసిన రోజు నా రొటీన్లో ఇది కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడే అన్నం అది తినేసి ర్యాపిడో బైక్ బుక్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట, రిలయన్స్ దగ్గరికి. నేను స్కూల్ ఎగ్గొడతాం కానీ స్కూల్ చుట్టూ తిరుగుతాను ఫ్రెండ్స్. వీడియో రాని చూడాలి. సో ఇక్కడైతే లైబ్రరీ ఉందన్నమాట. నేను వెళ్తున్నాను. సో లెట్స్ గో. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. నేను రెడ్గానే అక్కడ కనిపిస్తుంది కదా, అదే లైబ్రరీ. లైబ్రరీకి వెళ్ళి మనం చదవం, కంప్యూటర్ దగ్గర అదండి. అయింది కదా లైబ్రరీలో ముగ్గులు. అక్కడ అప్పుడప్పుడు షోస్ అవుతాయి. అది లోపల లైబ్రరీ. మన ఈ బండి అయితే ఇక్కడ వదిలేస్తున్నా.
రెస్టారెంట్కి వచ్చింది. అదే మాకు వచ్చేటప్పుడు వాళ్ళు డ్రింక్ వేసి రావడం కన్ఫామ్ కదా, ఇంకనేసి పెట్టేసి వచ్చేస్తున్నా. వచ్చేసిన అండ్ అక్కడ షాపింగ్ అయిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. పని మళ్ళీ అవుతుంది. సరేలే ఏదో అయిపోయిందిలే. ఎంత పోతావరాలు అయిపోయిందా ఏమలు పట్టేస్తారా? ఇవన్నీ అన్బాక్సింగ్ చేస్తాను. సో ఇప్పుడు కూర వండుతుంది, అన్నం వండుతుంది, అది తినేసి పడుకుని పోదాం. ఇంకా టీవీ కూడా చూస్తాను. ఆ తర్వాత కొంచెంసేపు ఫోన్ చూసి ఒక 12 గంటలకు పడుకుంటున్నాను. దిస్ ఈజ్ నేను పెట్టిన హాలిడే రొటీన్.